ఎమ్మెల్యే గారిని గెలవాలంటే పెద్ద కథే ఉంటదబ్బా. ఉండేది హైదరాబాద్ లా. పిఏ తోటి మాట్లాడి టైం తీసుకొని ఓ కారు కట్టుకొని పట్నం రావాలి. తొవ్వ ఖర్చులుకైతేయా ఇంత దూరం వచ్చినా పని అవుతుందనే నిక్రం లేదు. ఇక ఎన్నడో ఒకనాడు క్యాంప్ ఆఫీస్కి వస్తే వచ్చిన మతలబ్ సుతా అందరికి తెలియదాయే. కానీగా ఎమ్మెల్యేనే మీ ఊరికి వస్తారు. అవునా, ఇప్పుడేం ఓట్లు లేవు కదా అని అంటున్నారా? వాజీవే. సర్కార్ పంటనం సాటింపేస్తానికి మీకు సౌలతులు చేస్తానికి చెలో పల్లెబాట కార్యం పెట్టుకుంటాండ్రు. మళ్ళా సన్న బియ్యం సాటింపేయాలి, ఇంద్రమైన్లకు పబ్లిసిటీ తేవాలి, భూభారతి గురించి బగ్గ మాట్లాడాలి, కులగణన గురించి చెప్పాలి, ఎస్సీ వర్గీకరణ ఎలుగెత్తి సాటాలని డిసైడ్ చేసింది పీసీసీ. శంషాబాద్ లో హోటల్లో పీసీసీ మీటింగ్ పెట్టి మంత్రి పదవుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకే లాసు, పార్టీ లైన్ దాటొద్దని గట్టిగానే మందలు ఇచ్చిండట సీఎం సారు. చెడు చెవిలో చెప్పుర్రి, మంచి మందులే చెప్పుర్రి అని కోరిండట. పబ్లిక్ లో తిరగని పనులు తగబెట్టని కొందరు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయిందట కూడా. గచ్చిబౌలి భూముల గురించి ఫేక్ వీడియోలు తిప్పుతా అంటే మనోళ్ళు ఎందుకు ఖండించలేదు, మీకేం పట్టింపు ఉండదా అని అడిగిండట ఎమ్మెల్యేలను. సర్కారు పథకాలను పబ్లిక్ లకు పట్టుకపోవాలి, బగ్గ ప్రచారం చేయాలి, సోషల్ మీడియాను పొట్టు వాడుకోవాలని సలహాలు ఇచ్చిండట. అట్లనే సన్న బియ్యం, అలాగే ఇందిరమ్మ ఇల్లు, అలాగే రాజీవ్ యువ వికాసం, అలాగే 200 ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లి రేపటి నుంచి మొదలుకొని జూన్ 2 వరకు ప్రతి సభ్యుడు అసెంబ్లీలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం విజయవంతం కావాలని ఎమ్మెల్యేల జీతం కెంచి 20,000 పార్టీకి ఇయ్యాలని డిసైడ్ చేసిండ్రు.